శాసనసభలో గందరగోళం నెలకొంది. కేటీఆర్ బట్టి మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా 30% కమిషన్లు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుందని ఆరోపించారు కేటీఆర్. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు బట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ వ్యాఖ్యలను నిరూపించాలని బట్టి సవాల్ విసిరారు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు కాని హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి స్పీకర్ గారితో ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? I have challenged KTR. Now you have to prove that what the statement what you made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి.